ఛానలుకి స్వాగతం. 30 ఏళ్ల తర్వాత ఈ రాసులకు ధనయోగం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి అఖండ కుబేర యోగం ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారి జీవితంలో జరగబోయేది ఇదే. అయితే 30 ఏళ్ల తర్వాత ఏ రాశుల వారికి ధనయోగం అనేది కనిపిస్తుంది, అలాగే వృషభ రాశి వారికి అఖండ కుబేర యోగం కారణంగా ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వారు పొందుకుంటారు, ఏ విషయంలో ఈ యొక్క వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు. అలాగే వృషభ రాశి వారు సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అయితే ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ధనయోగం అనేది కొన్ని రాశుల వారికి కనిపిస్తుంది. అందులో వృషభ రాశి వారు కూడా ఉన్నారు. అలాగే వృషభ రాశితో పాటు మిథున రాశి, మేషరాశి, సింహరాశి, తులారాశి జాతకులకి కూడా ధనయోగం అనేది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ధనయోగం కారణంగా వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు వారి ముందుకు ఎక్కువగా వస్తాయి. అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. విదేశాలకు వెళ్లాలనే కోరిక తీరుతుంది. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి. అయితే ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకి కూడా అఖండ కుబేర యోగం ఉంది. ఈ యొక్క యోగం కారణంగా ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతి వీరి యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే మీరు వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లయితే కనుక ఆస్తులు మీకు దక్కే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు కూడా మీరు పొందుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు అతి కష్టం మీద సాధించలేని ఫలితాలు, విజయాలు కూడా ఈ సమయంలో మీరు అతి సులువుగా సాధించగలుగుతారు. ఇదివరకు మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ దాంట్లో ఫెయిల్యూర్స్ నే చూశారు. కానీ ఈ యొక్క అఖండ కుబేర యోగం కారణంగా ప్రతి పనిలో కూడా విజయాన్ని చూస్తారు. అలాగే మీరు చేపట్టిన పనులు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు కూడా మీ ముందుకు ఎక్కువగా వస్తాయి. అలాగే మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఆశించిన ప్యాకేజ్తో మీరు ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగాన్ని అయితే పొందుకోబోతున్నారు. ఒకేసారి 2-3 అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు పొందుకోలేని విజయాలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ విధంగా ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ, వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ, ఉద్యోగ జీవితంలో మీరు ప్రమోషన్లు పొందుకుంటూ ఆర్థిక పెరుగుదల ఉన్నప్పటికీ కూడా ఒక విషయంలో మాత్రం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో ఒక సమస్య కూడా రాబోతుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు, ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తులకే షూరిటీ సంతకాలు చేయండి. ఏ మాత్రం మీకు వారిపైన అనుమానం ఉన్నా కానీ వాటి జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. లేకపోతే కనుక ఆర్థిక భారం మీ పైన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బు అప్పుగా ఇవ్వాలి అనుకున్నా కానీ మీకు అవతలి వ్యక్తులపైన పూర్తి భరోసా ఉండాలి. లేకపోతే కనుక ఆర్థిక నష్టం చవిచూసే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఈ అంశాల్లో ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు శివారాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి, శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మరింత పురోగతి సాధించడానికి
గణపతి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలు ఇస్తుంది. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.